యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఈరోజు ఉదయం నుంచి ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, చూసే ప్రయత్నం చేయండి. రైట్, ఇది ఇక్కడ ఖరీదైన కార్లు వరుసపెట్టిపోతున్నాయి. దానికి ముందు పోలీస్ ఎస్కార్ట్ ఉంది. దీని గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన ఒక మంత్రి కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, మరి ఆయనకి ఇంత ఎస్కార్ట్ ఏంది అని చెప్పేసి ట్రోల్స్ నడుస్తున్నాయి. గత పాలకులు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది రాజకీయ నాయకుల విమర్శల వరకు ఆగితే పర్లేదు, ప్రజాగ్రహంగా మాత్రం ఇది మారితే మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక విషయం గుర్తు చేస్తున్నా, అసలు మీకు అధికారం ఇచ్చిందే గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకుల రాచరిక పాలన, దొరల పాలన, ఇష్టారాజ్యంగా వాళ్ళు రాష్ట్రాన్ని పరిశాన్ చేశారు. కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. వాళ్ళ మనవాళ్ళు, ముఖ్యమంత్రి గారి మనవాడు సెక్రటేరియట్లోకి పోయి ఎక్కడ పడితే విచ్చల విడిగా అధికారిక ఛాంబర్లలో తిరుగుతూ మైకులలో మాట్లాడుతూ ఫ్రెండ్స్ని వేసుకొని పోయి ఒక టూరిస్ట్ స్పాట్ లెక్క సెక్రటేరియట్ని తిరగడం, ఇష్టారీతిన సెక్యూరిటీని ఎక్కడ పోతే అక్కడ సెక్యూరిటీ పెట్టుకోవడం, ఇట్లా దుర్వినియోగం చేసారు ప్రభుత్వ సెక్యూరిటీని కానీ ప్రభుత్వ ధనాన్ని. కాబట్టి వాళ్ళ నుంచి, ఆ చెర నుంచి విడిపించాలనే కదా మీకు అధికారం ఇచ్చింది. భార్యలు అధికారం ఉంటే భర్తల పెత్తనం, భర్తల అధికారంలో ఉంటే భార్యల పెత్తనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇష్టారీతిన ఒక పద్ధతి పాడు లేకుండా, గైడ్లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళు పరిపాలన కొనసాగించిరనే వాళ్ళ దొరల పాలన గడిలు బద్దలు కొట్టి ఇలా మీకు అధికారం అప్పేపురు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత పాలకులు చేసినట్టుగానే నిర్లక్ష్యంగా చేస్తా, గత పాలకులు చేసినట్టుగానే అరాచక పాలన చేస్తా అంటే మాత్రం గత పాలకులకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. కాస్తంత జాగ్రత్తగా అగ్రెసివ్ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు, కాస్త రివ్యూస్ అయితే చేస్తున్నారు. ఇంకాస్త సమయం ఉంది మిమ్మల్ని విమర్శించడానికి. కానీ ఈ లోపల ఇట్లాంటి తప్పులు దొరకకుండా చూసుకోండి. గత పాలకులలాగా నిర్లక్ష్యపు అహంకార పూరిత నిరంకుశత్వ పాలన చేయొద్దని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.